హలో అండి, అందరికీ నమస్తే అండి. వచ్చేసానండి మళ్ళీ మీ ముందుకి గంగానైతే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. మళ్ళీ వచ్చేసాను మీ ముందుకి ఒక మంచి రెసిపీతో. చక్కటి చపాతీకైనా తినొచ్చు, రైస్ కైనా తినొచ్చు అండి. చాలా చాలా బాగుంటుంది. రెసిపీ ఏంటంటే ఎగ్ ఆమ్లెట్ కర్రీ అండి. ఎగ్ ఆమ్లెట్ వేసుకొని ఆమ్లెట్తో మనం ఎలా కర్రీ చేసుకోవాలి అనేది నేను మీకు ఈరోజు చూపిస్తానండి. చక్కగా చాలా బాగుంటుంది. చాలా స్పైసీగా, మీకు ఎక్కువ స్పైసీ కావాలంటే స్పైసీగా చేసుకోవచ్చు, తక్కువ స్పైసీ కావాలంటే తక్కువ స్పైసీగా చేసుకోవచ్చు. నేను మా ఇంట్లో ఎలా చేస్తాననేది ఈరోజు నేను మీకు చూపించాలనుకుంటున్నాను. సో ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే ముందుగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసేసి ఎగ్ ఆమ్లెట్ కర్రీ. సూపర్ టేస్టీగా చక్కచక్క చేసేసుకుందాము. దానికి ఏమేమి ఐటమ్స్ కావాలో ఏంటనేది నేను మీకు చూపించేస్తాను. ఫస్ట్ అయితే మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? ఓకే, సరేనా అండి. ఇప్పుడు మనం అయితే వీడియోలోకి వచ్చేసాం కదా. మన ఎగ్ ఆమ్లెట్ కర్రీకి మెయిన్ ఐటమ్ వచ్చేసి ఎగ్స్ అండి. ఒక 4 ఎగ్స్ తీసుకున్నాను నేను, 4 కోడిగుడ్లు, ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయలు, ఒక 4 టమాటాలు, ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. అలాగే మన కర్రీలోకి కరివేపాకు, కొత్తిమీర కూడా అండి. ఇవ్వండి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసేసి. నేను కర్రీ వండేటప్పుడు ఏమేమి వేస్తాను, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ నార్మల్గా మనం వేసుకునేవి కాబట్టి అవి నేను మీకు కర్రీలో ఎలా వేస్తాను ఏంటనేది చూపిస్తానండి. ఫస్ట్ మనం ఏం చేయాలనేది నేను మీకు చూపిస్తాను. మన కర్రీకి వచ్చేసి కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ మనం ఎగ్స్ని మనం బీట్ చేసుకొని, చక్కగా బీట్ కూడా అవసరం లేదండి, మన చిన్న బాండీలో మనం ఆమ్లెట్ వేసేసుకొని, ఆమ్లెట్ వేసిన తర్వాత కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది నేను మీకు చూపించేస్తాను. ఫస్ట్ అయితే మనం ఆమ్లెట్ రెడీ చేసుకుందామండి. ఓకేనా? సో ఓకేనా అండి. కూరగాయలు అయితే అన్ని కట్ చేసి పెట్టుకున్నానండి. ఉల్లిపాయలు చాప్ చేసేసుకున్నాను, ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లం చిల్లిపాయ పేస్ట్ అండి 1 స్పూను, టమాటాలు కూడా 4 చూపించాను కదా మీకు ముందు వీడియోలో. అవి కూడా మనం చక్కగా ఫైన్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించేసి చిన్న బాండీ అయితే పెట్టేసేసాను. ఇప్పుడు మనం ఆయిల్ వేసేసుకుందాము. కొంచెం మన ఆమ్లెట్ వేసుకోవడానికి అంత ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ వేసేసుకొని మనం ఆమ్లెట్ లాగా వేసుకుందామండి. దీని మీద కొంచెం ఉప్పు, అలాగే కొంచెం కారం, అలాగే కొంచెం పసుపు. ఓకేనండి. ఇప్పుడు మనం దీన్ని చక్కగా ఒక చిన్న ఆమ్లెట్ లాగా వేసుకొని మనం అంతా ఫైన్గా అన్ని చిన్న చిన్న ఆమ్లెట్ లాగా వేసుకొని మనం తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. ఓకేనా? ఇలా ఈ ఉన్న 4 ఎగ్స్ని కూడా 3 ఎగ్స్ని కూడా మనం ఆమ్లెట్ లాగా వేసేసుకుందాం. ఓకే? సో ఓకేనా అండి. చూసారా? ఇదిగోండి ఇట్లా 4 ఎగ్స్ని నేను ఇట్లా చిన్న ఆమ్లెట్ లాగా వేసేసుకున్నాను. ఇక చక్కగా మనం కర్రీ అయితే రెడీ చేసేసుకుందామండి. కర్రీ కావాల్సినవన్నీ కూడా నేను రెడీగా పెట్టేసేసుకున్నాను. ఉల్లిపాయలు చక్కగా సన్నగా తరిగి పెట్టుకున్నాను, పచ్చిమిరకాయలు కట్ చేసుకున్నాను, కొత్తిమీర, కరివేపాకు, టమాటాలు కూడా నేను చక్కగా గ్రైండ్ చేసేసుకున్నాను, అల్లం చిల్లిపాయ పేస్ట్ కూడా నేను చక్కగా మెత్తగా నూరేసేసుకున్నాను. అలాగే మన కర్రీ కావాల్సిన మసాలాలు కూడా ఇక్కడ పెట్టేసేసుకున్నానండి. అవి ఏంటండి అంటే ఇదిగోండి కొంచెం జీలకర్ర, ఒక 4 మిరియాలు, ఒక దాల్చిన చెక్క, ఒక 4 గింజల మెంతులు, ఒక 2 లవంగాయలు, ఒక యాలుక్కాయి, 2 బిర్యానీ ఆకులు. ఇకైతే మనం కర్రీలోకి అయితే వెళ్ళిపోదామండి. స్టవ్ వెలిగించేసేసాను. మనం కర్రీకి కావాల్సిన బాండీ అయితే పెట్టేసేసాను. ఇప్పుడైతే మనం ఆయిల్ వేసుకుందామండి. ఓకేనా? కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాము. కొంచెం ఎక్కువ పడుతుంది ఈ కర్రీకి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుందండి. సో ఇప్పుడైతే మనం నూనె అయితే వేడి చేద్దామండి. నూనె వేడైన తర్వాత ఏం వేయాలి ఏంటనేది నేను మీకు చెప్తానండి. ఓకేనా? చాలా చాలా బాగుంటుందండి. చపాతీలోకి, ఫుల్కాలోకి అసలు ది బెస్ట్ ఎగ్ కర్రీ అనమాట ఇది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లో కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ట్రై చేయండి తప్పకుండా. వచ్చిన వాళ్ళైతే కమెంట్ చేయండి, రాని వాళ్ళైతే చూసి ట్రై చేసి కమెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడైతే మనం ఆయిల్ వేడెక్కనిద్దాము. ఓకే? మన బుజ్జి ఆమ్లెట్లు అయితే వేసాను. చాలాసార్లు చేసుకున్నామండి ఇంట్లో. ఇది మీకు కూడా చూపించాలి, మీకు కూడా పరిచయం చేయాలని చెప్పేసి ఈరోజు అయితే వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట నేను. సో ఆయిల్ వేడవుతుందండి. ఆయిల్ వేడైంది కదా. ఇదిగోండి దినుసులన్నీ మనం ఇలా వేసేసుకుందాము. ఓకేనా? ఈ దినుసులన్నీ వేసేసుకున్న తర్వాత సింపుల్ మసాలా అనమాట అండి. ఎక్కువ హెవీ కూడా వేసుకోవద్దు, మళ్ళీ తినలేమన్నమాట. ఏ కర్రీకి ఎంత మెజర్మెంట్ మసాలా వేసుకుంటే ఆ కర్రీ టేస్ట్ వచ్చింది అనేది మనం తెలుసుకోవాలండి.
ఇప్పుడు మనం చేసేస్తున్నాం కదా, ఇప్పుడు మన వీడియో కోసమే కదా అని కూడా మనం ఆ స్వార్థంతో మనం చేయకూడదు అనమాట. సో ఏ కర్రీకి ఎంత మసాలా అయితే బాగుంటుంది, ఏ కర్రీలోకి అయితే మసాలా బాగుంటుంది అనేది కూడా మనం తెలుసుకోవాలన్నమాట. ఏదో ఇప్పుడు యూట్యూబ్ కదా మనం ఏదైతే అట్లా పడితే అట్లా చూపించేసేద్దాం అనుకునే మనస్తత్వం అయితే నాది కాదండి. కంపల్సరీగా అలా మనం అది రాంగ్ అవుతుంది అనమాట. అలా మనం చూపించడం, మనకేదో వచ్చింది మనం చేసేసేయాలి చూపించేసేయాలి అన్నట్టుగా ఉండకూడదు అనమాట. ఇప్పుడు నేను ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నానండి. చక్కగా ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాము. మనం ముందే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేద్దామండి. అలాగే కరివేపాకు కూడా వేసేసుకుందాము. చక్కగా సన్నగా కట్ చేసుకోండి. ఈ కర్రీ కల్లా ఉల్లిపాయలు చక్కగా సన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది అనమాట. గ్రేవీగా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఓకేనా అండి, ఒక్కసారి ఇలా కలిపేసేసుకుందాము. కలుపుకున్న తర్వాత దీంట్లో మనం పసుపు వేసుకుందామండి. 1 టీ స్పూన్ పసుపు, అలాగే సాల్ట్ అండి. కర్రీ సరిపడా సాల్ట్ అయితే వేసుకుందాము. మనం ఆల్రెడీ ఆమ్లెట్లో వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకుందామండి. 1 స్పూన్ వేస్తున్నాను, అలాగే ఇంకొక 1/2 స్పూన్ అయితే వేస్తున్నాను. వేసేసి మనం కలిపేసేసుకుందామండి. చక్కగా నీట్గా కలిపేసేసుకొని మనం మూత అయితే పెట్టేసేసుకుందాము. ఉల్లిపాయలు మనం బాగా ఎర్రగా మగ్గనివ్వాలన్నమాట. పచ్చిగా అయితే బాగోదండి ఈ కర్రీకి. చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనం చక్కగా ఉల్లిపాయలని వేపుకోవాలన్నమాట. ఓకేనా, ఇప్పుడైతే మనం కలిపేసేసుకున్నాం కదా, మూత అయితే పెట్టేసేసుకుందామండి. మూత అయితే పెట్టేసేసుకొని ఉల్లిపాయలను అయితే చక్కగా మగ్గనిద్దాము. ఓకేనా, ఇలా మూత అయితే పెట్టేసేసుకుందాం. ఓకే, చూసుకుందామండి ఒకసారి. చక్కగా తిప్పేసుకుందాం ఒకసారి, కింద అడుగు మాడనీయకుండా చూసేసుకుందాము. బ్రౌన్గా వేగాలండి చక్కగా. ఈ వేగుతుండగా మనం ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం ఒకసారి తిప్పేసేసుకొని ఇలా కమ్మటి వాసన వస్తుందండి. మన దసరా స్టార్ట్ అయింది కదండి, పూజలు అన్నమాట. అన్నీ చక్కగా బాగా చేస్తారనమాట మా ఊర్లో పూజలు. అవి మైక్ సౌండ్ వస్తుందన్నమాట, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇదిగోండి అల్లం చిల్లిపాయ అండి, 1 స్పూన్ అండి. ఇది కూడా వేసేసేద్దాము. అమ్మ టేస్ట్గా ఉంటుందండి. ఇది కూడా చక్కగా ఇలా కలిపేసేసుకుందాము. బాగా కొంచెం హై పెట్టే రోస్ట్ చేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం హైలోనే రోస్ట్ అవుతే బాగుండిద్ది అనమాట. ఆ అరోమా బాగుంటుంది. ఈ కర్రీకి అలా వండితేనే బాగుంటుందండి. సిమ్లో పెట్టి మగ్గనివ్వచ్చు కదా అని చెప్పేసి మీరు అడగొచ్చు నన్ను, కాదంటలేదు. కర్రీకి వెళ్ళి టేస్ట్గా ఉంటుంది అనమాట కర్రీ అనేది. తిప్పుకుంటానే ఉండాలండి దగ్గరుండి. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, మనం కుకింగ్ చేసుకునేటప్పుడు ఇక్కడ కుకింగ్ చేస్తా, అక్కడికి వేరే ఒక పని, అక్కడ పని చేసుకుంటే ఇక్కడ కుకింగ్ అంటే కుదరదండి. అలా చేసుకోలేమన్నమాట, కష్టమైపోతుంది. రెండిట్లో ఏదో ఒకటి మనం ప్రశాంతంగా ముందు ఒక పని ముగించేసుకొని తర్వాత మనం నెక్స్ట్ పని చూసుకుంటే సేఫ్, మనకు కూడా ఇబ్బంది ఉండదు అని చెప్పేసి నా ఆలోచన అండి. మీరేమంటారో కూడా కమెంట్ చేయండి. ఓకేనా, ఇప్పుడు మనం చూసారా ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయినాయండి ఎర్రగా. ఇదిగోండి ఈ రకంగా మగ్గాలండి. పచ్చిమిరకాయలు కూడా ఉల్లిపాయలు కూడా చక్కగా మగ్గిని, మన అల్లం చిల్లిపాయ పేస్ట్ కూడా చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చూసారా ఎంత చక్కగా మగ్గిందో. ఇప్పుడు మనం ముందే పట్టి పెట్టుకున్న టమాటా ప్యూరీని అయితే వేసేసుకుందాం. ఓకేనా, ఈ గిన్నెని మనం చక్కగా తర్వాత కడిగి వాటర్ దాంట్లో వేసుకుందామండి, బాగుంటుంది. ఇప్పుడు ఇది కలిపేసేసుకుందాం ఇలా. ఇందులో కావాలంటే మీరు పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చండి, బట్ నేనైతే పెరుగు వేయట్లేదండి. మార్నింగ్ టైం అయితే మనం కొంచెం ఎక్కువ మసాలా వేసి వండుకున్నా బాగుంటుంది. నైట్ కాబట్టి మనం జాగ్రత్తగా కొంచెం మసాలాలు కూడా తక్కువ వేసి లైట్గా తీసుకుంటే ఫుడ్ బెటర్ అని చెప్పేసి నా ఆలోచన అనమాట. సో నేనైతే పెరుగు వేయట్లేదండి. పెరుగు మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు, నేనైతే పెరుగు వేయట్లేదనమాట. అది ఇంపార్టెంట్ అని ఏం చెప్పను, కానీ గ్రేవీ కోసం మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఓకేనా, ఇప్పుడైతే మనం సిమ్ చేసేద్దామండి.
సిమ్ చేసి దాన్ని మగ్గనిద్దాము. ఓకే, చూసేసుకుందామా. వావ్, చూసారా మగ్గి చక్కగా ఆయిల్ అంతా ఇలా పైకి వస్తుంది అనమాట అండి. అంతసేపు మనం చక్కగా సిమ్లో మగ్గనివ్వాలన్నమాట. ఇదిగోండి ఇలా సిమ్లోనే మగ్గనివ్వాలండి. సిమ్లో చక్కగా టమాటాలు కానీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మనం వేసుకున్న మసాలా అల్లం చిల్లిపాయ పేస్టే కానీ చక్కగా మగ్గుతుందనమాట. చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో మన కర్రీ. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కారం వేసుకుందామండి. చిల్లీ పౌడర్ వేసుకుందాము. ఇదిగోండి 1 టీ స్పూన్ అనమాట. ఓకేనా, వేసేసుకొని మనం ఒక్కసారి ఇలా కలిపేసేసుకుందాము. కలిపేసేసుకొని మీకు కావాలంటే గరం మసాలా వేసుకోవచ్చు, లేదు అంటే మీరు స్కిప్ చేసేసేయచ్చు అండి. నేనైతే గరం మసాలా వేయట్లేదు. ఇంకా మనం టమాటా ప్యూరీ పట్టుకున్నాం కదా, ఆ బౌల్లో వాటర్ తీసేసుకున్నాం. ఆ బౌల్ నిండా వాటర్లో వేసేసుకుందామండి. ఇంకొంచెం కూడా వేసుకుందాము. హై చేసేద్దాము. హై చేసేసుకొని చక్కగా కలుపుకుందామండి. ఇది నీట్గా చక్కగా కలుపుకుందాము. పెరుగు చలవే కదండి, పెరుగు వేయచ్చు కదా అని చెప్పేసి మీరు నన్ను అడగొచ్చు. ఎందుకు అంటే అండి, పెరుగులో మనం వేస్తాము. పెరుగు అంతా మగ్గిన తర్వాత ఆయిల్ అనేది పైకి వస్తుంది అనమాట. ఇప్పుడు మనం వేసిన ఆయిల్, అలాగే మనం ఎగ్ ఆమ్లెట్ కూడా వేసుకున్నాం కదా, ఆమ్లెట్లో ఉన్న ఆయిల్ మళ్ళీ పెరుగు వేస్తాం కదండి, అది ఇది మొత్తం ఎక్కువైపోయి మనం తినలేమన్నమాట. అందుకని నేను పెరుగు అనేది స్కిప్ చేశాను. ఇప్పుడు మసాలా కూడా అండి, మనం అల్లం చిల్లిపాయ వేసాము, అలాగే జీలకర్ర వేసాము, మరి చెక్క లవంగాయలు వేసాము, ఇంకా పైన మెంతులు కూడా వేసాము, మిరియాలు కూడా వేసాం. కాబట్టి మనకి ఇంకా ప్రత్యేకంగా గరం మసాలా వేస్తేనే టేస్ట్ వచ్చిందని చెప్పేసి మీరు అనుకోవద్దు. అదేం ఉండదండి. మనం వేసిన మసాలాలను బట్టి మనకు చక్కగా కర్రీ టేస్ట్ వస్తుంది అనమాట. అసలు ఆల్రెడీ అల్లం చిల్లిపాయతోనే వచ్చేస్తుంది. బట్ మనకి ఇంకా కొంచెం ఫ్లేవర్ బాగుండాలి, కర్రీ ఇంకా కొంచెం టేస్టీగా ఉండాలి కాబట్టి మనం ఈ మిగతా మసాలాలని యాడ్ చేసుకుంటాం అనమాట. ఓకేనా, కొత్తిమీర కూడా వేసేసుకుందామండి. ఇలా కొత్తిమీర కూడా వేసేసుకొని మనం ముందే రెడీగా వేసి పెట్టుకున్న ఈ ఆమ్లెట్ని, ఈ బుజ్జి బుజ్జి ఆమ్లెట్లని ఇలా మనం కర్రీలోకి వేసేద్దామండి. ఓకేనా, ఇలా వేసేసుకుందాము. ఇలా చక్కగా వేసేసుకుంటే ఉడకనిద్దామండి. కదపొద్దు, ఫస్టే మనం కదపకూడదు అనమాట. ఇది ఇట్లా మనం చక్కగా ఉడకనిద్దాము. హై పెట్టేసేసుకున్నాం కదా, ఒక 2-3 నిమిషాలు హైలో ఉంచేసి తర్వాత సిమ్ చేద్దామండి. మళ్ళీ పైనుంచి మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకుందాము. అలా 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 కొత్తిమీర వేసుకుంటే, కొత్తిమీర ఎంత వేసుకున్నా తక్కువేనండి. నేనైతే కర్రీస్లోకి మ్యాక్సిమం ప్రతి కర్రీలోకి కంపల్సరీగా కొత్తిమీర అనేది కంపల్సరీగా వాడతానండి. ఇప్పుడైతే మనం మూత పెట్టేసాం. చూసారా ఇట్లా ఉడకాలన్నమాట. మనం మూత అయితే పెట్టేసేసుకుందాము. బాగా గుజ్జుగా ఉడకనిద్దాము కర్రీని. ఓకేనా, సో చూసుకుందామండి ఒకసారి మన కర్రీని అయితే. వావ్, బా వాసన అయితే అమోఘమండి. ఎక్కువ కదపకూడదండి, జస్ట్ అలా. ఇట్లా మనం టర్న్ చేసుకుందామండి. అంటే ఇది చెక్క గరిటె కాబట్టి అవ్వట్లేదు అనమాట. సో అయినా ట్రై చేద్దాము. ఓకే, అయింది. ఇది కూడా ఇలాగే తిప్పుకుందాము. సేమ్ ఇది కూడా. బా, అరోమా అయితే ఎక్సలెంట్గా ఉందండి. చాలా చాలా బాగుందనమాట. చూసారా ఎలా ఉడుకుతుందో చక్కగా. ఒకటండి, మనం కర్రీస్ చేసుకుంటున్నామంటే చేసుకున్నామని కాదు, మనం వివరంగా చెబితే చేసుకునే వాళ్ళకు కూడా, ట్రై చేసే వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా చెప్పాలన్నమాట. ఇప్పుడు ఇది మనం దీంట్లో వాటర్ వేసుకున్నాం కాబట్టి సిమ్లో ఎప్పుడు ఏ టైంలో పెట్టాలి, హైలో ఏ టైంలో పెట్టాలి, మనం కర్రీ ఎట్లా వండుకుంటే మనకు టేస్ట్గా వస్తుంది అనేది కూడా మనం తెలుసుకోవాలండి. కొంతమంది ఏం చేస్తారంటే హడావుడిగా ఆఫీసులకు వెళ్ళిపోయే టయానికి, ప్లస్ అసలు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళ సంగతి అట్లా పెట్టండి. మామూలుగా ఉన్న వాళ్ళైనా సరే హడావుడిగా హై పెట్టేసేసి కర్రీ అనేది అదరవితర ఉండేస్తారు. అలా కాదండి. మనం ఏదైనా మనం చేస్తున్నాము అంటే అది చక్కగా మన ఫ్యామిలీ కోసం చేస్తున్నాం కాబట్టి అది మనం చక్కగా టేస్ట్గా చేసుకుంటే టేస్ట్ డిఫరెంట్గా ఉండి చక్కగా బాగుంటుందన్నమాట. సో ఓకేనా, ఇప్పుడు మనం ఇది కొంచెం దగ్గరకు వచ్చింది కాబట్టి, మనం ఒక గ్రేవీ కావాలి కాబట్టి మనం ఇప్పుడు కొంచెం
సిమ్ చేసేద్దామండి. ఓకేనా? ఈ గ్రేవీ అనేది మనకు చక్కగా సరిపోతుంది. ఇప్పుడు ఇంకొక ఒక 3-4 నిమిషాలు మనం సిమ్లో మగ్గనిచ్చేస్తే మన ఎగ్ ఆమ్లెట్ కర్రీ అయితే సూపర్గా రెడీ అయిపోతుందండి. మూత పెట్టేసేసేద్దాము. ఇప్పుడైతే మనం సిమ్ చేసేసుకుందామండి. సిమ్ చేసేసుకుని ఒక 5 నిమిషాలు అట్లా మగ్గనిద్దాము. ఓకేనా? మగ్గనిచ్చిన తర్వాత మనం చక్కగా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని సర్వ్ చేసేసుకుందాం. ఓకే అండి, మరొకసారి చూసుకుందాం. వావ్, చూసారా ఎంత అందంగా ఎంత చక్కగా కనిపిస్తుందో. రెడీ అయిపోయిందండి మన ఎగ్ ఆమ్లెట్ కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోయింది అనమాట. ఇక మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. ఆఫ్ చేసేసుకుని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని మనం సర్వ్ చేసేసుకుందామండి. గార్నిష్ చేసేసుకుందాం. ఓకేనా? చక్కగా మనం రైస్ కాబట్టి నేను అంతగా గ్రేవీ ఉంచలేదండి. మన చపాతీకి ఫుల్కాకి అయితే మనం కొంచెం గ్రేవీ ఉంచుకోవచ్చు. మన రైస్లో కాబట్టి మనకు అంత గ్రేవీ ఏం అవసరం లేదు. మన ఉల్లిపాయ టమాటా గ్రేవీ ఉంటుంది కాబట్టి అది సరిపోతుంది అనమాట. సో ఇప్పుడైతే నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నానండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందామండి. ఓకేనా? ఓకే అండి. సో చూసారుగా అండి, మన ఎగ్ ఆమ్లెట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చక్కగా రెడీ అయిపోయిందండి. మనం సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాము. చక్కగా ఇదిగోండి చూడండి, చక్కగా తీసేసుకున్నాం అనమాట. చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు తప్పకుండా కమెంట్ చేయండి. చాలా చాలా టేస్టీ కర్రీ అనమాట. మనం ఇప్పుడు డాబా స్టైల్ కూడా వచ్చింది అనమాట అండి ఈ కర్రీ. ఇప్పుడు మనం ఏంటి రెస్టారెంట్స్కి వెళ్తాము, అలాగే దాబాస్కి వెళ్తూ ఉంటాము, అక్కడ కూడా సేమ్ ఇదే టేస్ట్ అండి. మనం ఇంట్లో ఇప్పుడు వాళ్ళు అక్కడైతే ఎలా చేస్తారో, వాళ్ళు ఏంటంటే కొంచెము బిజినెస్ కాబట్టి వాళ్ళు ఒక రకంగా చేస్తారనమాట. మన ఇంట్లో కాబట్టి మనం అప్పటికప్పుడు రెడీ చేసి పెట్టుకున్న మసాలాలతో మనం చేసుకుంటామండి. సో చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. సో చూసారండి, మన చక్కటి ఎగ్ ఆమ్లెట్ కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోయిందనమాట. సో ఓకేనా అండి, ఇదండి ఈరోజు వీడియో అయితే. ఇలాగే నన్ను ఆదరించండి, ఇలాగే ముందుకు తీసుకువెళ్ళండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తానండి నేను. ఓకేనా? అంతవరకు సెలవు, అంతవరకు బాయ్ బాయ్, అంతవరకు అందరికీ గుడ్ నైట్ అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. సో చూసారు కదా, ఈరోజు వీడియో అయితే చక్కటి ఎగ్ ఆమ్లెట్ కర్రీ అయితే చక్కగా రెడీ చేశానండి. చక్కగా వండేసేసాను అనమాట. చాలా చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీ ముందు నేను కొంచెం టేస్ట్ చేసి చెప్తానండి, ఎందుకంటే కష్టపడి చేశాను కదండి. మరి ఆ మాత్రం ఉంటుంది కదా నాకు కూడా, ఎలా ఉంది ఏంటి అనేది టేస్ట్ కూడా నేను కూడా మీకు చూసి చెప్పాలి కదా. సో కొంచెం మనం టేస్ట్ చూసి చెప్తామండి ఎలా ఉంది ఏంటనేది. కొత్తిమీర ఇష్టం కాబట్టి నాకు కొత్తిమీర తీసుకుంటున్నాను. సో ఓకేనా అండి? ఇదిగోండి. ఎంత బాగుందోనండి, నిజంగా నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నిజంగా నిజంగా చాలా చాలా బాగుందండి. ఉప్పు పసుపు మనం వేసుకున్న మసాలా కానీ, లేకపోతే ఆ ఉల్లిపాయ అరోమా కానీ, లేకపోతే మనం వేసుకున్న టమాటా అసలు ఆ ఫ్లేవర్ కానీ చక్కగా తెలుస్తా చాలా చాలా బాగుంది. చపాతీలోకి చాలా బాగుంటుంది, రైస్లోకి ఇంకా ది బెస్ట్ బాగుంటుందండి. కంపల్సరీగా చేసుకోండి, మిస్ అవ్వద్దు. సో డోంట్ మిస్. కంపల్సరీగా ఈ ఎగ్ ఆమ్లెట్ కర్రీని చేసుకొని తిని కమెంట్ చేయండి నాకు తప్పకుండా. సో ఇదనమాట ఈరోజు వీడియో అయితే. ఎగ్ ఆమ్లెట్ కర్రీ అయితే చక్కగా చేశాను. సో మరొక వీడియోతో మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. ఓకేనా? బాయ్ బాయ్. మళ్ళీ చూసేయండి. ఓకే బాయ్.